శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి చరిత్ర. పూర్వం కల్హారునికి కుసుమశ్రేష్ఠి అనే పుత్రుడు కలిగాడు. కుసుమశ్రేష్ఠి కారణజన్ముడు. కుసుమశ్రేష్ఠికి 12వ సంవత్సరం రావడంతో కల్హారుడు ఉపనయనం చేయించి భాస్కరాచార్యులు అనే గురువు వద్ద శిష్యరికం చేయించాడు. భాస్కరాచార్యులు కుసుమశ్రేష్ఠికి వేదాంగాలతో పాటు సకల విద్యలను నేర్పించాడు. అనంతరం కుసుమశ్రేష్ఠికి యుక్త వయస్సులో కౌసుంభి అనే కన్యతో వివాహం జరిపించి కల్హారుడు కుమారునికి రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థానికి వెళ్లాడు. ప్రజారంజకంగా పాలన చేస్తున్న కుసుమశ్రేష్ఠి దంపతులకు ఎన్నో సౌఖ్యాలు ఉన్నప్పటికీ చాలా కాలం పాటు సంతానం లేకపోవడం పీడించసాగింది. ఆ దంపతులు సంతాన భాగ్యం కోసం ఎన్నో నోములు వ్రతాలను చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. చివరకు తన గురువైన భాస్కరాచార్యుల ఆనతిని అనుసరించి పుత్రకామేష్ఠి యాగాన్ని చెయ్యనిశ్చయించారు. కుసుమశ్రేష్ఠి యాగానికి సమస్త చక్రవర్తులకు, వణిగ్వరులకు, 714 గోత్రజులైన వైశ్యనగర స్వాములకు ఆహ్వానాలను పంపించాడు. ఆ యజ్ఞ ఫలితంగా వారికి ఒక మంచి శుభలగ్నంలో కూతురు పుట్టింది. అనంతరం ఒక కొడుకు పుట్టాడు. జగన్మాత స్వరూపిణి అయిన ఆ ఆడశిశువు, మగ శిశువు వైశాఖమాసం పునర్వసు నక్షత్రం శుక్రవారం శుక్లపక్ష దశమిలో శుభగ్రహాలతో కూడి ఉన్న శుభలగ్నంలో ఉచ్ఛస్థములై ఉన్న 3 గ్రహాల శుభదృష్టితో జన్మించారు. కుసుమశ్రేష్ఠి దంపతులు ఆడశిశువుకు వాసమాంబ అని, మగ శిశువుకు విరూపాక్షుడు అని పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. ఆదిపరాశక్తి అయిన ఆ మహాదేవే వాసవి కన్యగా అవతరించిందని ప్రజలు సంతోషపడుతుండేవారు. వాసవికి యుక్త వయస్సు వచ్చినందుకు ఆమెకు తగిన వరుని కోసం ఆమె తల్లిదండ్రులు వెతకసాగారు. ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకుని విష్ణువర్ధనుడు జనరంజకంగా పరిపాలిస్తుండేవాడు. ఒకానొక సమయంలో అతడు మహామంత్రులు, సైన్యాధిపతులతో పెనుగొండకు వచ్చాడు. అక్కడి ప్రజలంతా తనను కొలుచుకుంటూ ఉండగా విష్ణువర్ధనుని చూపు మాత్రం వాసవి కన్యకపై పడింది. కామమోహితుడైన ఆ రాజు ఆ కన్యను తాను చేపట్టదలిచినట్లు మంత్రులతో ఆమె తల్లిదండ్రులకు కబురు పంపుతాడు. ఈ విషయాన్ని కుసుమశ్రేష్ఠి మిగతా వైశ్య ప్రముఖులతో చర్చించి చివరకు బాలనగరులను, బాలికలను తాము పరమాత్మ స్వరూపులుగా భావించుకుంటుంటామని, అందువల్ల ఈ వివాహం కుదరదని నిక్కచ్చిగా చెప్పారు. అయినప్పటికీ తన పట్టు సడలించని రాజు ఎవరు ఎన్ని చెప్పినా తాను వాసవి కన్యను వివాహమాడక తప్పదని చెప్పాడు. రాజు పట్టుదలను చూసిన వైశ్య ప్రముఖులకు నోట మాట రాలేదు. వారు ఏ నిర్ణయం తీసుకోలేక దైవ ప్రార్థనల్లో మునిగిపోయారు. రాజు పెనుగొండ ప్రజలకు 8 రోజులు గడువు ఇచ్చి తన పరివారాన్ని అక్కడ కాపలా ఉంచి తన రాజధాని నగరానికి వెళ్లాడు. ఈ విషయం గురించి విన్న నగరస్వాములంతా పెనుగొండకు చేరుకోవడం ప్రారంభించారు. వారంతా ఒక సభను ఏర్పరిచి ఈ విషయమై పలు రకాలుగా వాదోపవాదాలు చేసుకున్నారు. చివరకు వాసవి కన్యను విష్ణువర్ధన మహారాజుకిచ్చి పెళ్లి చేయడం కుదరదని ఆ విషయాన్ని ఒక దూతతో రాజుకు తెలియచేశారు. అనంతరం ప్రజలందరూ కూడిన సభలో కన్యక